అడ్వైజరీ బోర్డు తరపున, మా ఇంటర్నేషనల్ అడ్వైజర్స్ తరపున, 1,50,000 స్కూల్స్ మరియు కాలేజీల తరపున, కానీ అన్నింటికంటే ముఖ్యంగా సార్, మిమ్మల్ని చూస్తున్న 2,000 మంది జెన్ ఆల్ఫా తరపున మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. కొద్ది రోజుల క్రితం ఒక ఆందోళన జరగడం చూశాము. ప్రజాస్వామ్యంలో నేను నమ్మేది ఏమిటంటే 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి డైలాగ్, రెండోది ఆందోళన. డైలాగ్ ఫెయిల్ అయితేనే ఆందోళన జరుగుతుంది. అయితే చాలామంది ఇలా అంటుంటారు, నమ్ముతుంటారు, భారత్ ప్రభుత్వం ముందే డైలాగ్ చేసి ఉంటే, ముందే జెన్ జీతో మాట్లాడి ఉంటే అప్పుడు ఆందోళన చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మరియు రెండోది, ఆందోళన చేయడం తప్ప? ముందుగా ఈ 2 ప్రశ్నలు సార్. ఆందోళన కూడా ఒక డైలాగ్ లాంటిదే. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఇందులో అర్థమైతే సరే, లేదంటే డిబేట్ కొనసాగుతుంది. మీరు కష్టంలో ఉండొచ్చు, లేదా నేను కష్టంలో ఉండొచ్చు. పరిష్కరించడం మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. జరగకపోతే నేను అరుస్తాను, నేను మిమ్మల్ని అక్కడి నుండి తీసుకొస్తాను, ఇది ముందు చేయండి, ఇది అర్జెంట్ అని చెప్తాను. డెమోక్రసీలో ప్రొటెస్ట్ కూడా కాన్సెన్సస్ సాధించే మార్గం. మీరంతా కలిస్తే కాన్సెన్సస్ ఏర్పడుతుంది. డిస్కషన్ తర్వాత ఆ చర్చ డైలాగ్ ద్వారా జరగవచ్చు. ఏదైనా కారణం వల్ల ఆ విషయం వినబడకపోతే ఆందోళన చేయవచ్చు. కానీ ఇదంతా కన్సెన్సస్ ఇవాల్వ్ చేయడానికే, విభజన కోసం కాదు. ఇక జెడ్ గురించి ఇప్పుడు జరిగిన గ్రీవెన్స్ అయితే జెన్యూన్. భారతీయ విద్యలో చేయాల్సింది చాలా ఉంది, అది జరగట్లేదనే చర్చ వస్తోంది. కాబట్టి డైలాగ్ జరగాలి. డైలాగ్ తర్వాత ఏం చేయాలనేది తర్వాత సంగతి. జెడ్ గురించి నా అనుభవం ఏంటంటే, మనం జెడ్ వయసులో ఉన్నప్పుడు పెద్దలు ఏం చెప్తే అది వినే స్వభావం మన తరానికి ఉండేది. మేము ప్రశ్నలు అడగలేదు, అప్పటి పరిస్థితి అది. ఇప్పుడు జెన్ ఆల్ఫా వాళ్ళు ప్రశ్నలకి లాజికల్ ఆన్సర్స్ కోరుకుంటున్నారు. కరెక్ట్. దీనికి ప్రేమ కావాలి. ప్రేమ ఉంటేనే సమాధానం చెప్పగలం. మన మధ్య పరిచయం కానీ సంబంధం కానీ లేకుండా మీరు ప్రశ్న అడిగితే నేను అసలు పట్టించుకోను. కానీ మనకు ఒకరికొకరు తెలుసు కాబట్టి ఆ సంబంధం వల్ల నేను సమాధానం చెప్తాను. సో ఇలాంటివి జరగాలి. డెమోక్రసీలో ఇదొక పద్ధతి. ఇంగ్లీష్లో డిబేట్ అంటారు, కానీ మన దగ్గర శాస్త్రార్థం అంటాం. అందులో వాదోపవాదాలు ఉండవు, పూర్వపక్షం ఉత్తరపక్షం ఉంటాయి. మనం అన్ని కోణాల నుండి చూస్తాం. ఒక్కొక్కరి చూపు వల్ల ప్రతి సబ్జెక్ట్లో కొత్త డైమెన్షన్ కనిపిస్తుంది. కాబట్టి మనకి చాలా విరుద్ధమైన అభిప్రాయాలు వస్తాయి. అవన్నీ కలిసి నిజాన్ని చూపిస్తాయి. అది జరగాల్సిందే. కాబట్టి ఉజ్జయిని గారు ఉద్యమం చేయకూడదు అని నేను అనను. కానీ డెమోక్రసీలో ఇది ఎలా చేయాలో పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి రాజ్యాంగాన్ని ఇచ్చిన వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 2 స్పీచ్లు మనం చదివితే అందులో ఇది ఎలా చేయాలో ఇండికేషన్ ఉంటుంది. అది చూడాలి, మనం కూడా అలాగే చూడాలి. ఒకవేళ జీ అరుస్తుంటే అది వ్యతిరేకత కాదు, ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి అరుస్తున్నారు. బిల్కుల్. దాన్ని సరి చేయాలి. జరిగే ఆందోళన మీకు కానీ నాకు కానీ వ్యతిరేకంగా కాకుండా సిస్టమ్ కరెక్షన్ కోసం జరగాలి. సరే, అప్పుడు అంతా బాగుంటుంది. అంటే చర్చలు ముందే మొదలై ఉంటే
ఇది అని మీరు ఒప్పుకుంటారా? ఈ వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.